వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసినాక కొద్దిగా దోరగా వేపుకోనివ్వండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక కొంచెం ఈ మనం ఉడకబెట్టిన దబ్బ ఉంది, ఆ దబ్బ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టాలి. దబ్బ కొద్దిగా వేగినది స్మెల్ రాకుండా 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు. ఇందాక కారం వేసాం కదండి, కొద్దిగా ఒక 5 నిమిషాలు అలా తిప్పుకోవాలి. ఇందాక మసాలా వేసాం కదండి, మసాలా కొద్దిగా అలా ముక్కలు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మనం మసాలా వేసాం కదండి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాక కొంచెంసేపు ఒక 5 నిమిషాలు అలా తిప్పాలి. మనం కారం వేసాం కదండి, కారం వేసినాక ఒక 5 నిమిషాలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని సరిపోద్ది. వాటర్ పోసాం కదండి, ఒక 2 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకుని సరిపోద్ది. అంటే మనం వాటర్ పోసాం కదండి, 5 మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు వేద్దాం. దించే ముందు ఉప్పు వేసి సరిపోద్ది. ఉప్పు వేసాం కదండి, కొంచెం ఉప్పు వేసినాక 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కొంచెం 2 మినిట్స్ అలా తిప్పాలి. నా దబ్బ కర్రీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.